రైతుల పరామర్శన రాజకీయ పరామర్శన. జగనన్న ఎక్కడికైనా పరామర్శించడానికి వెళ్తే అవతల వాళ్ళకి ఒక రూపాయి ఉపయోగం కూడా ఉండదు, నష్టం తప్పితే. జగనన్న పరామర్శించడానికి వెళ్తే ఎవరికి ఉపయోగం తెలుసా? వైన్ షాప్ ఓనర్కి, సిగరెట్ డబ్బా ఓడికి, బిర్యానీ హోటల్ ఓడికి, వీళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. ఇంకా ఆయన చుట్టుపక్కల ఉండే నాయకులకు, ఇన్ఛార్జీలకు ఉంటుంది. ఎందుకంటే జనాన్ని పోగు చేసుకొని తీసుకురావాలి కదా, 100-200 ఇచ్చేసి అందులో కమిషన్ వస్తుంది కాబట్టి. మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడికైనా జగనన్న వెళ్తున్నాడు అంటే అది జగనన్నను ఓదార్చడానికి జనాలు వెళ్తున్నారేమో అనిపిస్తుంటుంది నాకైతే. చిన్న పరామర్శకు వెళ్ళినా, మందలించడానికి వెళ్ళినా, లేదంటే రైతుల దగ్గరికి వెళ్ళినా, పోయినసారి చూసుకుంటే మామిడికాయ రైతులది అలాగే జరిగింది. ఇప్పుడు మనకి పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే కూడా అక్కడికి గుంపులుగా వేసుకొని వెళ్ళి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, అసలు ఏడ అడుగు పెట్టాలి, ఏడ అడుగు పెట్టొద్దు, ఏది తొక్కాలి, ఏది తొక్కకూడదని. వాళ్ళకి మంచి జరగడం పక్కన పెడితే ఫస్ట్ అక్కడ ఉన్న పొగాకంతా ఖరాబ్ అయిపోయింది. ఏం అర్థం కాదు. ఫుల్గా వెళ్ళిన వాళ్ళందరికీ వైన్ షాప్ దగ్గర మందు ఇప్పియడం, ఫుల్గా దాపేయడం. జగనన్న రాగానే మంచిగా వాళ్ళ ముందు డ్యాన్సులు చేయించడం, తాగి బట్టలు ఇప్పించి. షర్ట్ ఒకటే ఇప్పిండి, ఇంకా నయ్యం. ఇంకా వేరే ఏమైనా ఉందా? ఇక దీని మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.